పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకి అతి చేరువలో ఉన్నటువంటి బోధన్ కాన్స్టెన్సీ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే కాన్స్టెన్సీలో మనకి ఎడ్పల్లి అనేది ఒక మండలం ఉంది. సో ఎడ్పల్లిలోని వడ్డపల్లిలో ఏదైతే ఒక సేవాలాల్ మహారాజ్కి సంబంధించిన ఆలయంలో గుర్తు తెలియని దుండగులు అక్కడ తుల్జా భవాని అమ్మవారి మెడలో నుంచి 3 తులాల పుస్తల గొలుసు, దాంతోపాటు బొట్టు బిళ్ళలు, అమ్మవారికి సంబంధించిన తల్వార్, సో ఈ వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో దాదాపు 2 తులాల వెండి వస్తువులు అనేది వాళ్ళు దొంగలించుకొని పోయారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే మాత్రం నిజామాబాద్ జిల్లాలో, దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. తాళమేసే ఇండ్లను మాత్రం డెఫినెట్లీ ఒకవేళ కనబడ్డదా కథమే. ఖచ్చితంగా దొంగతనం చేసుకోవాలి, దొంగతనం చేసుకొని వెళ్ళిపోవాలనేదే వాళ్ళ అంతిమ లక్ష్యంగా పెట్టుకుంటా ఉన్నారు. టెంపుల్ని కూడా వదలట్లేదండి. నార్మల్గా మనకి ఇండ్లలో తాళాలు వేసిన వాటిని మనం దొంగతనం చేసి చూసినాం, కానీ టెంపుల్స్ని కూడా ఇవాళ వదలట్లేదు అంటే ఒకసారి ఆలోచించండి అసలు ఏం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఒకప్పుడు సీసీ కెమెరాస్ చూస్తే భయపడుతుండే. ఒకప్పుడు సీసీ కెమెరాస్ ఇట్లా ఒక చెట్టుకి కానీ లేకపోతే అక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక ఏరియాలో సీసీ కెమెరాస్ ఉంటే గజగజ వంతుండే, ఆ ఏరియాకి రమ్మంటే భయపడుతుండే. ఇట్లా వట్టిగా మాట్లాడేసి ఇట్లా నార్మల్గా దర్శించుకొని వెళ్దామంటే కూడా భయపడుతుండే నైట్ టైంలో. సో నైట్ టైంలో రావద్దు అనేది ఒక నానుడు ఉంటుండే ఒకప్పుడు. కాకపోతే సీసీ కెమెరాస్ ఉన్నాక కూడా ఆ దొంగ ఎట్లా వచ్చిండో ఒకసారి చూడు. ఇది మొత్తానికి ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ వీడియో అనేది మీకు అందిస్తూ ఉంది. ఒకవేళ మీకు అట్లాంటి కదలిక కావచ్చు, అట్లాంటి వ్యక్తిని మీరేమైనా సస్పెక్ట్గా మీరు ఒకవేళ అనుకున్నా కూడా మీరు డెఫినెట్లీ బోధన్కి సంబంధించిన ఏసీపీ గారి నంబర్ కావచ్చు, దాంతోపాటు మనకి డయల్ 100 ఉంది. సో డయల్ 100కి కాల్ చేయండి. అట్లాంటి వ్యక్తి ఇక్కడ కనబడ్డాడు అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్లీ ఇట్లాంటి థెఫ్ట్ కేసులను అయితే మనం అరికట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున కోరుతా ఉన్నా. కాకపోతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో థెఫ్ట్ కేసులు అనేది చాలా సర్వసాధారణం అవుతా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, దోపిడీ చేస్తూ ఉన్నారండి. నిలువు దోపిడీలు కూడా చేస్తూ ఉన్నారు. చైన్ స్నాచింగ్లు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇండ్లు ఏవైతే ఉన్నాయో నార్మల్గా మనకి దొంగతనాలు జరగడం అవి చూసినాం, కానీ ఇప్పుడున్న నవే డేస్లో వినాయక్ నగర్ కావచ్చు, దాంతోపాటు ఆర్యనగర్ అండ్ మనకి నామదేవాడ ఇట్లాంటి ఏరియాలలో నార్మల్గా మనకి తాళాలు వేసిన ఇండ్లను మనం దొంగతనం చేయడం చూసినాం. కాకపోతే ఇండ్లలో ఉండగా దొంగతనం చేయడం చూస్తే చాలామంది అలా వణికిపోతున్నారు. దొంగతనం అంటే మనుషులు ఉండగానే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా సెగ్మెంట్ గురించి నేను ఎందుకు ఈ క్రైమ్ సెగ్మెంట్ మాట్లాడుతున్నానంటే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సో మొన్నటికి మొన్న ఏటీఎం చోరీకి సంబంధించి పెద్ద బజార్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ ఏటీఎం లాకర్ని బయటకి లాగే టైంలో అలారం మోగింది. అలారం మోగిన తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే దుండగులు ఎవరైతే ఉన్నారో దాన్ని వదిలేసి పరారైపోయారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏదైతే మనకి వడ్డపల్లిలో చాలా పవిత్రంగా భావించేటువంటి, చాలా పవిత్రంగా ఎవరైతే మనకి బంజారా సోదరులు చాలా పవిత్రంగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. సేవాలాల్ మహారాజ్ కావచ్చు, దాంతోపాటు తుల్జా భవాని అమ్మవారిని చాలా విశిష్టతగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. కాకపోతే అట్లాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మనకి వడ్డపల్లికి సంబంధించిన గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దొంగతనాలు చాలా పెరిగిపోయినాయి. సో ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడో వీళ్ళంతా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, పక్కనే ఉన్నటువంటి మనకి మహారాష్ట్ర కావచ్చు, దాంతోపాటు ఒరిస్సా, ఎవరైతే మనకి వలసగా వచ్చిన కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఏదైతే ఎవరు చెప్పారంటే, మనకి ముబారక్ నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. బైక్ని అయితే దొంగతనం చేసుకొని పోయారు. అక్కడ ఏం జరిగింది, ఎవరు దొంగతనం చేసి ఉంటారు అని చెప్పేసి మనం అడిగితే ఒరిస్సా కావచ్చు, దాంతోపాటు మహారాష్ట్రకు సంబంధించిన కొంతమంది లేబర్లు ఇక్కడ తిష్టేసి ఉన్నారు. సో వాళ్ళ వల్లనే ఇట్లాంటి రాబరీస్, ఇట్లాంటి దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, థెఫ్ట్ కేసులు జరుగుతూ ఉన్నాయి. థెఫ్ట్ ఏవైతే మనకి కనిపించిన బైక్లని వాళ్ళు దొంగతనం చేసుకొని పోతున్నారు అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా ప్రజలైతే వల్ల బిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా పోలీస్ బాస్ అయినటువంటి ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ గారు ఖచ్చితంగా దీనిపైన ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేపట్టాలి. ఎక్కడైనా సస్పెక్టెడ్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని పట్టుకోవాల్సిందిగా మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం.